హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్ని ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇక చిన్నిని చంపేయమని దేవా రౌడీలకు చెప్పడంతో రౌడీలు రాత్రి కాపు కాసి మధుని అడ్డుకుంటారు. ఇక మధుతో తప్పుగా మాట్లాడి ఇరిటేట్ చేస్తారు. ఇక అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతుంది, జంట కోసమే కదా, అందుకే మేము వచ్చామని మధు చెయ్యి పట్టుకుంటారు. ఇక మధుని వాళ్ళ అడ్డాకి తీసుకెళ్లే టైంకి మ్యాడీ అక్కడికి వస్తాడు. ఇక మ్యాడీ దగ్గరకు ఓ రౌడీ వచ్చి, చూడటానికి పెద్దింటి బిడ్డలా ఉన్నావు, వీళ్ళ గురించి నీకెందుకు, వెళ్ళిపో అంటాడు. ఇక వెళ్ళొద్దు మ్యాడీ, నన్ను కాపాడు అని చిన్ని అంటుంది. దానికి మ్యాడీ, ఇదో కొత్త నాటకమా, నువ్వు ఇలాంటి ఎన్ని నాటకాలు ఆడినా నేను నిన్ను నమ్మను అని మ్యాడీ అంటాడు. ఇక చిన్ని వాళ్ళని నెట్టేసి కర్ర పట్టుకొని కొట్టి, నాటకమా ఇది, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులా, అవును నాటకమే అని రౌడీలను చితక్కొడుతుంది. ఇంతలో ఓ రౌడీ గాజు బాటిల్తో మధుని పొడవటానికి వస్తే మ్యాడీ అడ్డుకుంటాడు. ఇక రౌడీలను చితక్కొట్టేస్తాడు. మధు దర్జాగా తన స్కూటీ మీద కూర్చుంటుంది. ఇక చిన్ని మ్యాడీకి థ్యాంక్స్ చెప్తుంది. నీ మీద ప్రేమతో ఏం కాపాడలేదు, నీ స్థానంలో ఎవరున్నా కాపాడేవాడిని. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాకపోవచ్చు, కానీ నీ బతుకు మాత్రం నాటకమే, తెరపడని నాటకమే చిన్ని అని అంటాడు. ఇక మరోవైపు బాలరాజు తప్పించుకోవాలని అక్కడే పడి ఉన్న గాజు ముక్క తీసుకొని కట్లు కట్టిన తాడు కోస్తూ ఉంటాడు. ఇక తాడు తెగిపోతుంది. లోపలికి వచ్చిన ఒక రౌడీ కొట్టి అక్కడే దాక్కుంటాడు. ఇక మిగతా వాళ్ళు వచ్చి వెతుకుతారు. వాళ్ళు కళ్ళ కప్పి బాలరాజు పారిపోయే టైంకి దేవా వచ్చి పట్టుకుంటాడు. ఇక దేవా బాలరాజు ఇద్దరు కాలర్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఇక నువ్వు నీ కూతురు ఏమనుకుంటున్నారా, నీ కూతురు నా మీద యుద్ధం ప్రకటిస్తుందా, హాఫ్ టికెట్ దానికి సాయం చేశాడు, కాళ్ళు ఉన్నాయనే కదా పారిపోవాలని చూస్తున్నావని కాళ్ళు విరిగిపోయేలా దేవా బాలరాజును కొడతాడు. ఇక మ్యాడీ ఇంట్లో అందరూ నాగవల్లి కోసం వెయిట్ చేస్తుంటే నాగవల్లి వస్తుంది. ఇక నాగవల్లి వచ్చి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది అని అంటుంది. ఇక అందరూ శ్రేయ మ్యాడీలకు పెళ్ళి అని అనుకుంటారు. దానికి నాగవల్లి శ్రేయ పెళ్లి మ్యాడీతో కాదు, మరో మంచి సంబంధం వచ్చింది, అది చేస్తున్నా అని అంటుంది. అన్నీ కుదిరితే శ్రేయ పెళ్లి అవుతుందని అంటుంది. ఇక శ్రేయకి మ్యాడీకి పెళ్లి చేయాలని చూడాలని, కానీ వేరే పెళ్లి ఏంటి అని దేవా కూడా అడుగుతాడు. ఇక ఏమైనా ఆలోచించి చెప్తా, చిన్ని మ్యాడీని ఎంత మోసం చేసిందో తెలుసు కదా, ఈ టైంలో మ్యాడీ గురించి ఆలోచిస్తావా, బలవంతంగా మ్యాడీ శ్రేయల గురించి ఆలోచిస్తామా, శ్రేయకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి అని అంటుంది. ఇక శ్రేయని మ్యాడీకి ఇచ్చి చేయనివని వసంత బతిమలాడుతుంది. ఇక నాగవల్లి ఒప్పుకోదు. రేపే శ్రేయకు పెళ్లి చూపులు, ఇదే నా మాట అని అంటుంది. ఇక చిన్ని ఇంకా రాలేదు ఏంటని స్వరూప సుబ్బు వెయిట్ చేస్తుంటే అప్పుడే చిన్ని వస్తుంది. పక్కింటి వాళ్ళు మధుని చూసి, ఇంత రాత్రి వస్తున్నావేంటి, మొగుడు వదిలేశాడా అని తప్పుగా మాట్లాడతారు. ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడ తిరిగి వస్తుందా అని అనడంతో మధు ఆవిడను లాగిపెట్టి కొడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా ఉంటుంది. తోటి ఆడపిల్ల ఏ కారణంతోనో భర్తకి దూరం అయితే అండగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడుతావా అని తిడుతుంది. ఇక మరోవైపు లోహిత శ్రేయ దగ్గరికి వెళ్ళి, నీ పెళ్లి జరగడం, నువ్వు అత్తారింటికి వెళ్ళడం జరుగుతుంది, తర్వాత మధు ఇంటికి వచ్చేస్తుంది అని అంటుంది. అలా జరగటానికి వీల్లేదు అని శ్రేయ అంటుంది. ఇంతలో లోహితకు తల్లి కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఇక మ్యాడీకి నీకు పెళ్ళి అవ్వాలి అంటే చెప్పినట్లు చెయ్యని, రేపు ఉదయం మీ నాగవల్లి అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యని ప్లాన్ చెప్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.